రాష్ట్రాల్లో గోదావరి ప్రమాదకర స్థాయిలో పొంగి పొరలుతోంది. ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్ర నుంచి భారీగా వరదొస్తోంది. దీంతో నిర్మల్, మంచిర్యాల జిల్లాల ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లెత్తడంతో లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి చేరుతోంది. కాళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం దగ్గర రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. నిర్మల్ జిల్లా బాసరను గోదావరి వరద ముంచెత్తింది. మహారాష్ట్ర నుంచి లక్షల క్యూసెక్కుల వరద వస్తూ ఉండడంతో బాసర వద్ద గోదావరి ఉగ్రరూపంతో దాల్చింది. వంతెనను తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. ఓవైపు సమీప గ్రామాల్లోని వరద నీరు, మరోవైపు గోదావరి వరద కలిసి బ్యాక్ వాటర్ బాసరలోకి చేరింది. దీంతో బాసరలోని దుకాణ సముదాయాలు, హోటళ్లు, లాడ్జీలు, ఇళ్లు నీట మునిగాయి. ఇటు దిగువన ఏపీలో కూడా గోదావరికి భారీగా వరద పెరుగుతోంది. కూనవరం, పోలవరం దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం దగ్గర ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 7 లక్షల క్యూసెక్కుల వరకు ఉంది. దీంతో ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, పై భాగం నుంచి వస్తున్న భారీ వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరిలో భారీ ఇన్ఫ్లో కొనసాగుతోంది. సగటున 4,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతం గోదావరిలో కనిపిస్తోంది. దీనివల్ల బాసర పుణ్యక్షేత్రం వద్ద గోదావరి ఉగ్రరూపం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బాసర గోదావరి నది వద్ద ఉన్నాం. ఇక్కడ కొద్ది దూరంలోనే బాసర సరస్వతి అమ్మవారి దేవాలయం ఉంది. మనం చూస్తే గోదావరి కూడా పొంగి పొర్లుతోంది, పొంగి ప్రవహిస్తోంది. ఇదంతా కూడా పై భాగంలోని మహారాష్ట్ర అలాగే కర్ణాటక ప్రాంతాల నుంచి వస్తున్న వరద నిజాం సాగర్ ప్రాజెక్టులోంచి, అలాగే మహారాష్ట్రలోని బాబ్లీ, గైక్వాడ్, విష్ణుపురి ప్రాజెక్టులలోంచి కూడా వరద పోటెత్తింది. ఇదంతా కూడా కలిసి ఇక్కడికి కొద్ది దూరంలోనే కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ఈ నదులన్నీ కలవడం వల్ల బాసరలో ఈ వరద తీవ్రత ఇంతగా కనిపిస్తోంది. అయితే ఇది గతంలో చాలా సంవత్సరాల క్రితం ఇలాంటి వరద చూసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ కారణంగా ఈసారి ఈ వరద తీవ్రత ఇంతగా కనిపిస్తోంది. మనం చూస్తే ఈ గోదావరి వల్ల ఈ పక్కన బాసర గ్రామం కూడా ముంపునకు గురైంది. బాసర గ్రామంలోకి నీరు చేరింది. మొత్తంగా కొన్ని ప్రైవేటు లాడ్జులు, హోటళ్లు, అలాగే నివాసాలు కూడా ఈ నీటిలో మునిగాయి. అలాగే బాసర అమ్మవారి దేవాలయం వరకు కూడా నీరు చేరింది. అలాగే మరోవైపు నిజామాబాద్ వైపు ఎంచా గ్రామం వరకు కూడా ఇటు నీరు చేరింది. ఇదంతా కూడా ఒక భారీ ఉగ్రరూపం కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో వరద తీవ్రత కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు ఉన్నారు. అయితే వారేమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఎట్లా ఉంది బాసర గోదావరి ప్రభావం మీ పంటల మీద? చాలా 4-5 రోజుల నుంచి చాలా ఉగ్రరూపం దాల్చింది సార్. కర్ణాటక, మహారాష్ట్ర మంజీరా నది కానీ, బాబ్లీ ప్రాజెక్టు కానీ, ఇక్కడ విష్ణుపూరి కానీ, మా ఈ వరదల నుంచి అక్కడి నుంచి పై నీళ్ళు వచ్చుట్లా ఈ మొత్తం పంట నష్టం బాగా జరిగింది. నీళ్ళు కూడా దిగట్లేదు సార్. చాలా 2-3 రోజుల ఇన్ఫ్లో బాగా వస్తుంది. లక్షల నీరు వస్తుంది సార్. మొత్తం దిగే ప్రపోజల్ లేదు. ఇప్పుడు చాలా డేంజర్ పొజిషన్ ఉన్నది. కొన్ని గ్రామాలు కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి సార్. ఎట్లైనా గవర్నమెంట్ రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నాం. చెప్పండి, ఎట్లా ఉంది పంట నష్టాలు? ఏమేమి పంటల నష్టం జరిగింది? మొత్తం ఎంచాక్ వచ్చేసి సాగు విస్తీర్ణం మొత్తం పూర్తిగా మునిగిపోయింది. దాదాపు ఎంచా గ్రామంలో అవసరం ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. లావతో 20 ఎకరాలు ముంపుకు గురి కాకుండా అది కూడా
మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి విస్తీర్ణమే మిగిలి ఉంది. ఏదైతే ఇది దాదాపు 82-83 కంటే వచ్చిన దానికంటే తీవ్రత ఎక్కువ ఉంది. అంతకుముందు వచ్చింది కానీ 24 అవర్స్లో దిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు గొర్రెలకు మేయడానికి జాగ లేవు, బర్రెలకు మేయడానికి జాగ లేవు, గోదలకు మేయడానికి జాగ లేకుండా అసలు గడ్డి పూస దొరకకుండా పశువుల కాపర్లు కానీ గొర్రెల కాపర్లు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గోదావరి ప్రాంతంలో బెల్ట్ ఏదైతే ఉన్నదో అన్నదాతలు ప్రతి ఒక్కరు గోదావరి బెల్ట్ నుంచి మోటార్లు వేసుకునే వాళ్ళు. ఆ ఒక్క మోటార్ కూడా అసలు ఎక్కడ కన్ను చూపులకు కూడా మేరకు 100 మోటార్లు పైపులతో డబ్బాలతో సహా మొత్తం కొట్టుకుపోయినాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు ఉన్నారు. ఎందుకంటే మొత్తం పూర్తి స్థాయిలో పెట్టుబడి పెట్టేసిండ్రు. ఇప్పుడు ఒక 1 మంత్ అయితే పంట చేతికి వచ్చే దిశలు ఉండగా మొత్తం పూర్తి ఆస్తి నష్టం జరిగిపోయింది. పైన మిట్టాపూర్ గ్రామానికి రాకపోకలు బంద్ అయిపోయి అదానికి 48 అవర్స్ అవుతుంది. అక్కడ కూడా చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు, గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్ని విషయాలలో బాగా. ఎందుకంటే మొత్తం ఎక్కడో ఒక ఇంచు భూమి లేకుండా మొత్తం మునిగిపోయింది. రైట్. ఈ గోదావరి తీవ్రత వల్ల ఇటు గ్రామాలు మునిగాయి, వ్యవసాయ పంట పొలాలు మునిగాయి. మొత్తంగా ఇటు బాసర సరస్వతి క్షేత్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 15 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ ప్రాంతాల్లోని వేలాది ఎకరాలు నీట మునిగాయి. ప్రధానంగా వరి పంట సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి పెట్టుబడి కూడా ఇప్పటికే 30 నుంచి 40 వేలు ఒక్కో ఎకరాకు ఖర్చు చేశారు. ఇదంతా కూడా నష్టం కోట్లలో ఉంటుంది. అలాగే జనాలు నివాసాలు కూడా కోల్పోయి తీవ్ర నష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు. ఇది ప్రస్తుతం బాసర క్షేత్రం వద్ద గోదావరి తీవ్రత. వీడియో జస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బాసర.